So, మార్నింగ్ yeah, గుడ్ previous మార్నింగ్ సార్. yeah, good morning, ma. Previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మార్నింగ్ లేదు గ్లోబల్ సార్, ఫస్ట్ అర్థమైందా? థియరీ చూసుకున్నారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్. యా, ఎంటర్ప్రైజ్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చేస్తున్నారా కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్? క్లియర్ చేశారమ్మా? హలో, రిమైనింగ్ వాళ్ళు చేయండి. ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఉండండి. ఓకే, మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అన్నీ వచ్చి మీద పడితే 1 by 1 మళ్ళీ లేట్ అవుతూ వస్తుంది. కొంచెం టైం కేటాయించుకొని మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా, సో స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కొత్తగా చేస్తున్నారు కాబట్టి 5-6 గంటలు టైం పడుతుంది. మళ్ళీ పోయంగా ఇప్పుడు నాలాగా 40 minutesలో చేసేస్తారు. స్టార్టింగ్ కాబట్టి అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. 5-6 గంటలు టైం పడుతుంది స్టార్టింగ్లో. ఒక్కొక్కటి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవడానికి ప్రతిదీ కూడా రాసుకుంటే చాలా మంచిది. ఓకే, డన్. యా, సో నిన్న మనం గ్లోబల్ సెట్టింగ్స్లో ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, తర్వాత పోస్టింగ్ పీరియడ్స్ ఏ విధంగా మనము క్రియేషన్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా బ్యాక్ఎండ్లో అసైన్ చేసుకోవాలి, డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటి, తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఏంటి, టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటో నేను క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే మన గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలన్నది స్టెప్ బై స్టెప్ మనం చూస్తాం. ఓకే, యా, ఆల్రెడీ మీకు పీడిఎఫ్ నేను గ్రూప్లో షేర్ చేశాను. ఈ పీడిఎఫ్ ప్రకారంగా డైరెక్ట్ నేను టీ కోడ్స్ ఉపయోగిస్తాను. మీరు నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళచ్చు, టీ కోడ్స్ అని వెళ్ళచ్చు. మనకి ఇవి టోటల్ స్టెప్స్ 13 స్టెప్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన టీ కోడ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా పక్కన రాసుకోండి. ఎక్సెల్లో టైప్ చేసుకుంటారో లేకుంటే ఒక బుక్లో రాసుకుంటారో అనేది మీ చాయిస్. ఓకే సార్. ఓకే, ఫస్ట్ టీ కోడ్ చూడండి. OB29 అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం క్రియేషన్ చేస్తున్నాం. OB29 అంటారు. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి చేంజ్ వ్యూ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ చాలా ఉంటాయి డిఫాల్ట్గా. FV ఫిజికల్ ఇయర్, డిస్క్రిప్షన్, ఇయర్ డిపెండెంట్, క్యాలెండర్ ఇయర్, నెంబర్ ఆఫ్ పోస్టింగ్, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 12 రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి, అవి ఇవే. సో మనకు SAP ఇండియా ఫైనాన్షియల్ ఇయర్కి ఏం వేరియంట్ ఇచ్చింది? పొజిషన్లోకి వెళ్ళి V3 వేరియంట్ ఇచ్చింది. అంటే ప్రీడిఫైన్డ్గా V3 వేరియంట్ ఇచ్చింది. మనం అదే తీసుకోవచ్చు, లేదు మనం కొత్తగా క్రియేషన్ చేసుకోవాలంటే కొత్తగానే క్రియేషన్ చేసుకోవచ్చు. చూడండి, V3 అంటే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్, అది K4 అయితే అమెరికా ఫైనాన్స్. మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. డౌట్స్ ఉంటే ఓపెన్ చేయండి, అడగండి. తర్వాత K4 అంటే ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు మనం V3 తీసుకున్నాం, పొజిషన్లోకి వెళ్ళి V3 తీసుకున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. పొజిషన్ V3. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్ ఉన్నాయి, 12 రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, కాపీ యాస్. ఇక్కడ V3 తీసేసి
మీకు లాగా చాలా మంది తీసుకొని ఉంటారు ఫిజికల్ వేరియంట్స్. యూనిక్గా ఉండాలి. ఇప్పుడు మనము ఎల్ఐటి కదా, మన కంపెనీ లోకేష్ కదా. సో ఇప్పుడు నేను ఎల్ఐ తీసుకుంటాను. ఎల్ఐ ఎవరన్నా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. తీసుకోలేదంటే మనం యాక్సెప్ట్ చేస్తుంది. ఎంటర్ ఇస్తున్నాం. ఓకే, ఎవరు లేదు కాబట్టి తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ టు మార్చ్ దాని వెనక ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కాపీ అవుతున్నాయి. ఏ దానికి? ఎల్ఐకి. అంటే V3 వెనక ఉండేటివన్నీ ఎల్ఐకి కాపీ అవుతున్నాయి. ఎంట్రీ వన్ ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీడ్ హ్యాస్ డిపెండెంట్ ఎంట్రీస్. కాపీ ఆల్. ఎంటర్ ఇస్తే కాపీ ఆల్ వస్తుంది. ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 రెగ్యులర్ ఫీల్డ్స్ కదా అవే. ఎల్ఐ అనేది మన ఫిజికల్ ఇయర్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ పీరియడ్స్ సెలెక్ట్ చేయండి. సో డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపీయింగ్. ఎస్. ఇక్కడ ఒకటే ఇస్తున్నాను, అన్నిటికీ ఒకటే క్రియేట్ చేస్తున్నాను. సో డిఫైన్ ఫిజికల్ ఇయర్ లేదంటే గ్లోబల్ సెట్టింగ్స్ డైరెక్ట్గా ఒకే దానికి అన్ని ఇచ్చేద్దాం. రియల్ టైంలో ఒకటే ఉంటుంది. రియల్ టైంలో ఒకే లైక్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి అన్నిటినీ సేవ్ చేస్తాం. ప్రతిసారి ఒక్కొక్కటి క్రియేట్ చేయం. దీనికి క్రియేట్ చేస్తాను మళ్ళీ లేకుండా. ఓకే, డేటా సేవ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. చూసారా? మంత్ ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఎల్ఐ, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ ఫీల్డ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ ఫీల్డ్స్ 4. ఇక్కడ చూడండి, మంత్, డేటు, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. ఓకే, 1 నుంచి 12 మంత్స్ మనకు ఉంటాయి. తర్వాత 1వ నెలలో 31 రోజులు ఉంటాయి, 2వ నెలలో 28 రోజులు ఉంటాయి, 3వ నెలలో 31 రోజులు ఉంటాయి, 4వ నెలలో 30 రోజులు ఉంటాయి. ఇప్పుడు 1 నుంచి 12 నెలలు ఉంటాయి. ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. మనది ఫైనాన్షియల్ ఇయర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4th మంత్ అంటే ఇది క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4th మంత్. బట్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా మనకు అది ఎన్నో మంత్ అవుతుంది? 1వ మంత్ అవుతుంది. అదే మే మంత్ వచ్చేసి 2వ మంత్ అవుతుంది. జూన్ మంత్ 3వ మంత్ అవుతుంది మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా. సో డిసెంబర్ వచ్చేసరికి మనకి 9వ నెల అవుతుంది. ఇంకా రిమైనింగ్ 3 నెలలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మైనస్లో డినోట్ చేస్తుంది. ఎందుకు? మనం నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి -1 అని తీసుకుంటుంది. ఓకే, తర్వాత పీరియడ్ టెక్స్ట్. ఇక్కడ కాపీ అవ్వలేదంటే మనం ఏం చేసుకోవాలి? న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మనమే టైప్ చేసుకోవాలి. లాంగ్వేజ్, పీరియడ్, టెక్స్ట్, ఫుల్ టెక్స్ట్. నేను ఆల్రెడీ ఎక్సెల్లో టైప్ చేశాను. మీరు కూడా ముందుగా టైప్ చేసుకోవాలి. కొన్ని కాపీ అవుతాయి, కొన్ని కాపీ అవ్వవు. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేసి పెట్టుకున్నాను, కాపీ చేసుకుంటాను. Ctrl+V పేస్ట్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. అన్ని కాపీ అయినా లేదా చూసుకోవాలి. ఒకటి కాలేదు. సేవ్ చేయాలి. ఇప్పుడు పీరియడ్ టెక్స్ట్ ఉన్నాయి, ఇవి కూడా కావు. ఒక్కొక్కసారి మీరు ఏం చేయాలి? కానప్పుడు ఇలా టైప్ చేసుకొని ఎక్సెల్లో వీటిని కూడా కాపీ చేసుకొని ఇట్లా అవి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని అవుతాయి, కొన్ని కావు, కొన్ని డిఫాల్ట్గా అవుతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా ఫిజికల్ ఇయర్ వేరియంట్ని V3ని మనం ఎల్ఐగా మార్చుకొని వాటిని నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నాది ఎల్ఐ, V3 కాదు, ఎల్ఐ నాది. సేవ్. ఓకే, ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి నేను వేరే ఒక స్క్రీన్లోకి వెళ్ళాలి. కీ కోడ్ ఏముంది? నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. అప్పుడు ఏం చేయాలి? /n ఇచ్చి OB37 /n OB37 ఇస్తే ఇదే స్క్రీన్ నుంచి వేరొక స్క్రీన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి, వెళ్ళిపోయింది. అసైన్ ఫిజికల్ ఇయర్ టు కంపెనీ కోడ్లోకి వచ్చేసినాం. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్దాం. అసైన్ అంటే మీరు ఏం ఆలోచించవద్దు, అసైన్ అంటేనే పొజిషన్లోకి వెళ్ళాలి.
సో మన కంపెనీ కోడ్ ఏంటి? ఎల్ఐటి. వచ్చిందా ఇక్కడ? ఎల్ఐటి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వాలి. మనం ఇప్పుడు క్రియేట్ చేసింది ఏంది? ఎల్ఐ కదా, ఎల్ఐ. సేవ్ చేయండి. ఇలా గ్యాప్స్ ఏమిటన్నా పాతటి ఉంటాయి. ఓకే, ఆ పాత్ర ఏమైనా ఉన్నప్పుడు అవి అడుగుతూ ఉంటాయి అనమాట. ఎంటర్ ఇచ్చేయండి, వాటితో పని లేదు. ఎంటర్ ఇచ్చేయండి, ఎంటర్. ఆ గ్యాప్లన్నీ వెళ్ళిపోయి అప్పుడు సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ అయ్యించండి. గ్లోబల్ సెట్టింగ్స్కి అన్నిటి సేవ్ చేయండి. మళ్ళీ సపరేట్ సపరేట్ కొత్తగా చేయొద్దండి. ఫస్ట్ది మీకు తెలియదు కాబట్టి అలా సింగిల్ ఎలా చేయాలని చూపించాను. ఇప్పుడు ఏం అవసరం లేదు, అన్నిటి ఒక విధానికి సెట్ చేయొచ్చు. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అయింది. రెండు కాన్ఫిగరేషన్లు చేసాం. నెక్స్ట్ మూడోది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి. /OBBO అంటారు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేద్దాం పోస్టింగ్ పీరియడ్, న్యూ ఎంట్రీస్. ఇప్పుడు ఎల్ఐటి అని పెట్టుకుంటాను వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ ఎల్ఐటి. ఎక్సెల్లో రాసుకోండి వీలైతే. మీరు ఏమేమి పెట్టారనేది మీకు గుర్తుండకపోతే. సో ఎల్ఐ ఫిజికల్ ఇయర్ పెట్టాను, పోస్టింగ్ పీరియడ్ ఎల్ఐటి పెట్టాను అనేది రాసుకోండి. ఇప్పుడు OB57, OB52 ఇక్కడ పీడిఎఫ్లో కూడా ఇచ్చి ఉంటాను. మీరు కావాలంటే పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు నిదానంగా. ఇది కూడా పీడిఎఫ్ రూపంలో కూడా ఇచ్చి ఉంటాను. పీడిఎఫ్ చూస్తేనే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 4th వన్ చేస్తున్నాను, OB52 OB52. ఓకే, ఇలా వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ వాలెట్ ఉంటాయి కదా, వాలెట్ కాపీ చేసుకున్నాం. కొంచెం కిందికి వద్దాం. 1 2 3 4 5 6 కాపీ యాజ్. చూడండి, ఇది మనకి వేరియంట్. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. ఒకసారి చూడండి ఏం చూపిస్తుందో. వ్యాలిడిటీ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. అంటే మనం చేసే జాబ్లో అసెట్స్ కంపల్సరీగా బిజినెస్లో ఉంటాయి. మనకు కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు, మెటీరియల్స్ అవసరం ఉంటాయి, జిఎల్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ అకౌంట్స్ ఉంటాయి. వీళ్ళందరూ అవసరం అవుతారు. ఒక నెలలో వీటన్నిటితో మనం బిజినెస్ చేస్తాం. కస్టమర్కి సేల్ చేస్తాం, సప్లయర్ దగ్గర నుంచి ఏవైనా వస్తువులను పర్చేజ్ చేస్తాం, అసెట్లు పర్చేజ్ చేస్తాం, మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ పోస్టింగ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ అవసరం అవుతాయి. అందుకే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అంటాం. ఇవన్నీ ఒక నెలలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అంటే వీటికి ముందు మనము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఇది వేరే వాళ్ళది కదా, ముందు మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసాం కదా ఎల్ఐటి, అది ఇవ్వాలి వేరియంట్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ అకౌంట్ నార్మల్ ఉంటుంది, టు అకౌంట్ ఇట్లా 9 9 ఇచ్చేసి ఉంటారు ప్రీ డిఫైన్డ్గా. ఇప్పుడు ఫ్రమ్ 1 2 పీరియడ్. ఇప్పుడు రియల్ టైంలో మీరు ఏ మంత్లో అయితే ఉన్నారో అదే మంత్ ఓపెన్ చేసుకోవాలి. అన్ని మంత్లు ఓపెన్ చేసుకోవద్దు. ఇప్పుడు డిసెంబర్ అంటే
ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా 9వ నెల. ఈడ 9 ఇటు 2 పీరియడ్ కూడా 9 ఉండాలి. ఇంకా రిమైనింగ్ ప్రీవియస్ ముందు నెలలు తర్వాత ఆఫ్టర్ నెలలు క్లోజ్లో ఉండాలి రియల్ టైంలో. బట్ ఇప్పుడు మనం చేసేది ప్రాక్టీస్ వర్షన్ కాబట్టి 12 months ఓపెన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇలా లాస్ట్ వరకు అన్ని 9 9s ఇవ్వాలి, లాస్ట్ వరకు అన్ని 9 9s ఇవ్వాలి. 9 9s ఇచ్చి సేవ్ చేయాలి. రియల్ టైంలో మాత్రం ఏ మంత్ అయితే ఓపెన్లో ఉందో అదే ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మనం 23లో ఉన్నాం కాబట్టి 23 పెట్టండి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 13 ఏంటి సార్ అంటే ఇలా ఫ్రమ్ టు అనేసి 3 ఇస్తారు. 13 అంటే 12 రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ అన్నాం. 13, 14, 15, 16. ఓకేనా, ఫ్రమ్ నుంచి 13 నుంచి ఇక్కడ 16 వరకు 2 అనమాట. ఇక్కడ కూడా 23 ఇవ్వండి. ఇక్కడ 24 ఇవ్వండి లాస్ట్లో. అదే మనకి S4 హనాలు అయితే ఇంకొకటి యాడ్ అవుతుంది ఇలాంటిదే ఫ్రమ్ టు. ఎంటర్ ఇవ్వండి. కాపీ అయిపోయినాయన్ని ఇప్పుడు సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ అంటే ఏప్రిల్ 4వ నెల నుంచి 31st March వరకు అన్ని నెలలు ఓపెన్ పెట్టేసుకున్నాం. తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ అన్నాం, 13 నుంచి 16 వరకు. ఇవి 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, సో డన్. ఇక్కడ మనం వేరియంట్ ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో ముందు అది ఇక్కడ ఇచ్చాం. ఇది ఉంది కదా, ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా, ఇదే అక్కడ ఇచ్చాం. నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంప్లీటెడ్ OBBP. ప్రొసీడ్ చేయాలి. అసైన్ OBBP పొజిషన్ లెవెల్ అండి. కంపెనీ కూడా ఏమి ఇచ్చాం, LIT. ఇక్కడ ఇవ్వాలి. వేరియంట్ ఏమి ఇచ్చాం, LIT, అది ఇవ్వాలి. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఏముంది, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ T కోడ్ OBC4. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా అర్థం చేసుకోవాలి. దీంట్లోనే ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. /n OBC4. ఇక్కడ చూడండి, మా మ్యూట్లో పెట్టుకుని నాయిస్ వస్తుంది, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? వీడియో ఆఫ్ చేయండి ఎవరు. ఓకే, ఇక్కడ 3001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వేరే వాళ్ళది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటాను. సెలెక్షన్, సేవ్ యాజ్, కాపీ యాజ్. ఇది తీసేసి మనది పెట్టుకున్నాం. మనం కొత్తగా ఏం క్రియేట్ చేద్దాం, LIT యూనిక్గా ఉండాలి. LIT అని పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, LIT పెట్టుకున్నా, LIT S పెట్టుకున్నా అది మీ చాయిస్. LIC 5 పెట్టుకున్నా అది మీ చాయిస్.
ప్రాబ్లం ఏం లేదు. ఎంటర్ ఇవ్వండి, కాపీ అవుతాయి. అంటే ఇది ప్రీవియస్ మనం తీసుకున్నాం కదా, దాని వెనక ఉండేటన్ని LIT5కి కాపీ అవుతాయి. దాని వెనక ఉండేటన్ని దీనికి కాపీ అవుతాయి. సో 43 ఉన్నాయి గ్రూప్స్, అవన్నీ కాపీ అయినాయి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి. చూడండి, అంటే ఇంతకుముందు 0001 అనే వాటి వెనక ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్ని LIT5 అనే దానికి కాపీ అయినాయి. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. G001, G003, G004 ఇవన్నీ ఏంటంటే గ్రూప్స్. మీరు టాలీ నేర్చుకొని ఉంటే 28 గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్గా టాలీలో ఉంటాయి ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత. అలాగే SAPలో కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఓకే, జనరల్కి కొన్ని, బ్యాంక్ డీటెయిల్స్ కొన్ని, మెటీరియల్స్ కొన్ని, పేబుల్స్ కొన్ని, రిసీవబుల్స్ కొన్ని ఉంటాయి. వీటిని ఓపెన్ చేసి మనం చూడవచ్చు. చెప్పాను కదా, జనరల్ డేటా. సో సర్ప్రైజ్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్. చూడండి, ఇవి కొన్ని ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ ఫీల్డ్స్. నువ్వు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ రిక్వైర్లో పెట్టుకోవాలా. ఇది ఆప్షనల్ ఉంది. ఇప్పుడు టెక్స్ట్ నేను ఇక్కడ రిక్వైర్లో పెట్టాను, రిక్వైర్లో పెట్టి సేవ్ చేస్తా. ఇప్పుడు నువ్వు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ కానీ పోస్టింగ్ చేసేటప్పుడు పర్చేజా సేల్ అనేది మ్యాండేటరీగా నువ్వు టైప్ చేయాలి. టైప్ చేయకపోతే ఎంట్రీ పాస్ అవ్వదు అది రిక్వైర్లో పెడితే. అదే నువ్వు సప్రెస్లో పెట్టావనుకో, అసలు నువ్వు అది టైప్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎంటీగా ఉంటుంది. అలాగే నువ్వు సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అసైన్ నెంబర్ ఉంది, ఆప్షన్లో ఉంది, ఇస్తే ఇవ్వచ్చు, లేదు. సప్రెస్లో పెడితే అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, హైలైట్ అవ్వదు అది సప్రెస్లో పెడితే ఫోల్డర్. అదే రిక్వైర్లో పెడితే కంపల్సరీ హైలైట్ అవుతుంది. ఆప్షన్లో పెడితే కూడా హైలైట్ అవుతుంది, ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అట్లా టెక్స్ట్ సేవ్ రిక్వైర్లో సేవ్ చేస్తాను. తర్వాత అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. ఇవన్నీ మనకి ఏమేమి అవసరం అవుతాయో ఈ సిచ్యువేషన్ బట్టి మనకు అవసరం అవుతాయి అన్నీ. మెటీరియల్ అకౌంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వ్యాలిడేట్, డ్యూ డేట్, పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ. తర్వాత ఇక ప్రతి దానికి ఉంటాయి అవన్నీ. లోపలికి వెళ్తే ప్రతి దానికి అవన్నీ ఉంటాయి. వీటినే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అంటాం. అంటే 3001 ఉండే వాటి అన్నిటినీ వెనక ఉండేటివన్నీ LIT5 అనే దానికి నేను కాపీ చేసుకున్నాను. నాకు ఇవన్నీ అవసరం అవుతాయి చేసేటప్పుడు. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GLస్ని కంట్రోల్ చేస్తాయి. FS00 మనం క్రియేషన్ చేసేటప్పుడు వాటిని ఇవి కంట్రోల్ చేస్తాయి. మీకు ఎలా అనేది అక్కడ తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. LIT5. నెక్స్ట్ OBC5 అసైన్ చేయాలి. /OBC5 పొజిషన్, కంపెనీ కోడ్ LIT. సో ఇక్కడ ఇవ్వాలి LIT5. సో చూడండి, ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ అది LIT1 అని చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను చూడండి. ప్రీవియస్ కంపెనీ. ఓకే, మనకులా కొన్ని వేల మంది చేసి ఉంటారు, వాటిని డిలీట్ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇది ఎవరిదో వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, దీన్ని నేను డిలీట్ చేశాను అనుకో, వానికి ఎర్రర్స్ వస్తాయి. ఇది ఇప్పుడు నా ప్రీవియస్ ఓల్డ్ కంపెనీ అనుకోండి, ఇది సెలెక్ట్ చేశాను, దీన్ని డిలీట్ చేస్తాను, ఇది నాదే కాబట్టి ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్
డాక్యుమెంట్ టైప్స్ OBA7 /n OBA7 ఇవన్నీ 2 డిజిట్స్తో రీడిఫైన్డ్గా SAP ఇచ్చేసి ఉంటుంది. డాక్యుమెంట్ టైప్స్ ఇవన్నీ ఇప్పుడు కావాలంటే చూడండి. ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్. వీటికి మనకి ఏవైతే అవసరం ఉంటాయో వీటికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, డిఆర్ ఇస్తా, డిఆర్ చూసారా, కస్టమర్ వాయిస్ అంటే. కేఆర్ ఇస్తా, వెండర్ ఇన్వాయిస్ అంటాం. అంటే ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, మనకి అవసరమైతే తీసుకోవాలి. ఏ ఇస్తా, అసెట్ పోస్టింగ్. ఇలా ఉంటాయి. బట్ అన్నీ అవసరం అవ్వవు, మనకు ఏవైతే అవసరం ఉంటాయో వాటినే మనం తీసుకుంటాం. అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను డిఆర్ తీసుకుంటున్నాను. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. సో ఈ డాక్యుమెంట్ టైప్స్లో జస్ట్ మనం చూసుకోవచ్చు ఏమేమనేసి. ఇదే డాక్యుమెంట్ టైప్స్ నుంచే మనం నెంబర్ రేంజెస్ కూడా ఇవ్వచ్చు. అంటే యాక్చువల్గా అది మన దానికి టీ కోడ్ సపరేట్గా ఉంటుంది. ఏంటిది టీ కోడ్? దానికి FBN1. అక్కడికి వెళ్ళొచ్చి ఇవ్వచ్చు, లేదు డాక్యుమెంట్ టైప్స్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు సపరేట్గా. ఓకే, క్లిక్ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ డిఆర్, నెంబర్ రేంజ్ 18, రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ. డిఆర్కు రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ ఉంటుంది. అకౌంట్ టైప్స్ అలౌడ్, అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జీఎల్ అకౌంట్స్ అన్నిటికీ అలౌ చేయమని టిక్ మార్క్ డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మన నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాం. కంపెనీ కోడ్ ఇవ్వాలి, LIT ఇంటర్వల్స్. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? అక్కడ 18 కదా, 18 తీసుకోండి. ఫైనాన్స్ ఇయర్ 23, 1 నుంచి 500 నెంబర్ వరకు ఇస్తున్నా. ఎంటర్, సేవ్. బ్యాక్. ఈ 89 నెంబర్కి అంటే డిఆర్కి అంటే కస్టమర్ ఇన్వాయిసెస్ అంటే 1 నుంచి 500 బిల్స్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. 500 నెంబర్స్ సెట్ చేసా. బ్యాక్. నెక్స్ట్ కేఆర్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. కేఆర్ డాక్యుమెంట్ టైపు కేఆర్, దానికి రివర్స్ డాక్యుమెంట్ టైపు కేఏ, నెంబర్ రేంజ్ 19. ప్లస్ సింబల్ తీసుకోండి. ఇక్కడ 19, 20, 23. ఇప్పుడు 500 వరకు ఇచ్చావు కదా, మళ్ళీ 500 తీసుకోకూడదు. ఇక్కడ 501 తీసుకోవాలా. 501 నుంచి 1000 వరకు సెట్ చేస్తున్నా. నెంబర్ ఓవర్లాప్ అవ్వకూడదు. ఎంటర్, సేవ్ చేయి. సేవ్ అయిపోయింది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. టీఆర్కి సెట్ చేసా, కేఆర్కి సెట్ చేసా. నెక్స్ట్ ఎస్ఏ తీసుకుంటా. ఎస్ఏ అంటే గ్లోబల్, లైక్ జిఎల్ పోస్టింగ్. ఎస్ఏ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఇది ఎంత ఉంది? 01 ఉంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏకి ఏబి ఉంటుంది, రివర్స్ డాక్యుమెంట్ టైప్. ఇక్కడ ఏబి కాకుండా ఏదైతే ఉండిందంటే మిస్టేక్ అని అర్థం. ప్లస్ సింబల్ 01, 2023. ఇప్పుడు ఇక్కడ 1001 నుంచి 2000 వరకు ఇస్తున్నా. సేవ్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇది ఏమైనా ఇవ్వచ్చు. ఇంకా
ఇప్పుడు డిఆర్ ఉంది అయిపోయింది, డీజెడ్ కూడా ఇవ్వచ్చు, ఏఎన్కి ఇవ్వచ్చు, ఏఏకి ఇవ్వచ్చు, మనకు అవసరమైనటికి వాటికి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు డీజెడ్ ఇస్తాను చూడండి. కస్టమర్ పేమెంట్ డీజెడ్కి డిఏ ఉంది 14 నెంబర్ రేంజ్. ఉంది 2001 నుంచి 2500. సేవ్. ఇలా ఈ విధంగా మనము ఎన్ని డాక్యుమెంట్ టైప్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్ టైప్స్కి మనము నెంబర్ రేంజెస్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది, FBN1. సో మనం డైరెక్ట్గా FBN1లోకి వెళ్ళకుండా డాక్యుమెంట్ టైప్స్ నుంచే FBN1లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు నువ్వు FBN1 ఇచ్చినా ఇదే ప్లేస్లోకి వస్తావు. అంటే చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి /n FBN1 ఇచ్చినామంటే ఇదే ప్లేస్లోకి వస్తావు. ఇప్పుడు మనం చేసాం కదా ఆల్రెడీ, అదే ప్లేస్లోకి వచ్చేసాం. ఇది FBN1. నెక్స్ట్ OBA4, ఇది చాలా ఇంపార్టెంట్. టాలరెన్స్ గ్రూప్ /n OBA4. యా చూడండి, టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. న్యూ ఎంట్రీస్ గ్రూప్ LIT. నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, కంపెనీ కోడ్ LIT. అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్. వెండర్ ఇన్వాయిస్కైనా కస్టమర్ ఇన్వాయిస్కైనా లిమిట్ ఎంత పెడతావు? 999 పెడుతున్నాను అంటే ₹1,00,00,000 దగ్గర. అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ ఐటమ్ ఒక 7 9s పెడతాను, లేదంటే 8 9s పెడతాను. అంటే లిమిట్ అనమాట. ఓకే, ఒక పోస్టింగ్ చేయడానికి. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇస్తావు? 5% ఇస్తా. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది, 95 ఉంది, ఇంకా 5 రూపీస్ కలిపితే 100 అవుతుంది, లేదంటే 105 వచ్చింది, తగ్గించాలి. 100కి సింక్ చేయాలి. ఓకే, అది రెవెన్యూ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఒక రూపాయి 5 రూపీస్ తక్కువ ఉన్నా 5 రూపీస్ ఎక్కువ ఉన్నా 100కి సింక్ అయ్యే విధంగా సెట్ చేయొచ్చు. ఇస్తే ఇవ్వచ్చు, లేదు మీ చాయిస్. సేవ్. LIT OBA0, ఇది ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. OBA0 న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ LIT, టాలరెన్స్ గ్రూప్ LIT1 అని ఇచ్చాను అనుకోండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ LIT. సేవ్. నెక్స్ట్ OB57, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ /OB57. ఇది అండి, ఇది చాలా ఇంపార్టెంట్. OB57 అనేది. సో నువ్వు మల్టిపుల్ కంపెనీస్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రజెంట్ ఏ కంపెనీలో ఉన్నావు, ఏ కంపెనీ యొక్క టాలరెన్స్ గ్రూప్ నువ్వు ఇస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను LIT కంపెనీ చేస్తున్నాను, ఇంకొకటి నా కంపెనీ SAP4 అనే ఇంకో కంపెనీ ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ LIT కంపెనీలో ఉండి SAP4 అనే కంపెనీలో ఎంట్రీస్ పోస్ట్ చేస్తే అవ్వవు. అరే బాబు, నువ్వు LIT కంపెనీలో ఉన్నావు, SAP కంపెనీలో లేవు, ఫస్ట్ ఇక్కడికి వచ్చి మార్చుకో, టాలరెన్స్ గ్రూప్ మార్చుకో,
SAP4 కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ పెట్టుకొని సేవ్ చేసుకో, అప్పుడు అక్కడ ఎంట్రీ పడతాయి అని చెప్తుంది. నువ్వు ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ LITది పెట్టి SAP4 కంపెనీలో వెళ్ళి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే అవ్వవు. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి ఫస్ట్. నువ్వు కంపెనీలో మార్చి ఎంట్రీస్ పాస్ అయ్యాలంటే ఫస్ట్ ఈ ప్లేస్లోకి వచ్చి నువ్వు ఎంట్రీస్ ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ మార్చుకుంటూ ఉండాలి, లేకుంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి, నాదేంది FI యూజర్ కదా, FI యూజర్ 42 నాది. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏముంది, ఇప్పుడు నేనేం చేశాను, LIT చేశాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు మీరు ఇలా ఇచ్చుకొని సేవ్ చేయండి. మళ్ళీ సెకండ్ టైం అవసరం లేదు. ఓకే, సెకండ్ టైం ఏం చేస్తారంటే జస్ట్ ఊరికే బ్యాక్ వచ్చేసి ఒకసారి చేయండి అంతే. నెక్స్ట్ టైం ఏం చేస్తారు, పొజిషన్లోకి వెళ్తారు, FI యూజర్ 42లోకి వెళ్తారు. వెళ్ళి నాది ఆల్రెడీ ఉంది కదా, ఇది నా పాత కంపెనీది SAP4, అది తీసేసి LIT పెడతారు. జస్ట్ సేవ్ చేస్తావు. అంటే నెక్స్ట్ టైం చేసేటప్పుడు, ఫస్ట్ టైం చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్లో వెళ్ళి సేవ్ చేయండి ఒకసారి చేశారంటే ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఉంటుంది. ఈడ టాలరెన్స్ గ్రూప్ మీరు ఏదైతే ఇస్తారో ఆ కంపెనీలో మీరు ప్రజెంట్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇంతకుముందు SAP4 ఉంది కదా, నేను SAP4లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు LIT పెట్టాను కదా, LIT కంపెనీలో ఉన్నట్టు లెక్క. ఓకే, నెక్స్ట్ OBY6 మనం చేసింటన్నీ చూడాలంటే ఇక్కడ ఉంటాయి /n OBY6 పొజిషన్ LIT. చూడండి, LIT లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంతకుముందు నేను LIT 1 చేసినాను, అది కూడా ఉంది చూడండి. చూసారా, కంపెనీ లోకేష్, ట్రేడ్ కంట్రోల్ ఏరియా LIT, FM ఏరియా LIT, ట్రేడ్ కంట్రోల్ ఏరియా LIT, ఫిజికల్ ఇయర్ వేరియంట్ LI, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ LIT5, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ LIT. అంటే నువ్వు చేసేటన్నీ ఇక్కడే ఉంటాయి. అది ఇప్పుడు మనం చేసాం కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనము కొన్ని వేల కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకో, దాంట్లో LIT చేసాం, LIT 1 చేసాం, LIT TT కూడా చేసాం. ఓకే, 3 ఇక్కడ చూపిస్తాయి. ఒకటి నెల్లూరు, 2 మనము కడప. మనం స్టార్టింగ్లో చేసాం కదా, కంపెనీకి 2 ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చూపించాను, అవి కూడా ఇక్కడ షో చేస్తాయి. ఓకే, ఇలా అండి. ఈ విధంగా మనము గ్లోబల్ సెట్టింగ్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్ బై స్టెప్ అన్నీ చేసేసాం. వీడియోని 1-2 సార్లు చూడాలి, ఒకసారి చూస్తే అర్థం అవ్వదు. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, కొన్ని గంటల టైం పడుతుంది, ఇది 100% నిజం. మీకే కాదు, నేను చేసేటప్పుడు, నేను నేర్చుకునేటప్పుడు కూడా కొన్ని గంటలు పట్టేటి. ఎందుకంటే వీటన్నిటిని గురించి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఏమేమి క్రియేట్ చేయాలి. 5-6 గంటలు ఈజీగా పడుతుంది, కూర్చుంటే లేసేదే ఉండదు. ఓకే, అసలు మీరు చేసేటప్పుడు బట్టి కొట్టినట్టు ఉండకూడదు. కాన్సెప్ట్ బట్టి కొట్టేట్టు ఉంటే కాన్సెప్ట్ ఎత్తిపోతుంది. సో లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు వీటిని క్రియేట్ చేస్తున్నాము, ఏ పర్పస్ మీద క్రియేట్ చేసుకుంటాము. ఇవి స్టాండర్డ్స్, ఇవి ఇంక మళ్ళీ చేంజెస్ అవ్వవు. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి స్టాండర్డ్స్, ఇవి చేంజెస్ అయ్యేది ఏముండదు. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. మీరు 1 2 3లు 1 నుంచి 1000 వరకు ఎలా గుర్తుపెట్టుకుంటారో అదే విధంగా ఇవి స్టెప్ బై స్టెప్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇవి స్టాండర్డ్స్, ప్రీ డిఫైన్డ్, మళ్ళీ మారవు. మనం వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్ గైస్? ఎనీ డౌట్స్? అది యా, ఐ థింక్ మనం ఇక్కడ ఇంకా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మిస్ చేసాం అనుకుంటా. రేపు అది కాన్ఫిగరేషన్.
ఇంకోటి ఇప్పుడు మీరు ఓబీ A7లోకి వెళ్ళి డాక్యుమెంట్ టైప్స్ మనం నెంబర్ అనేది క్రియేట్ చేసాం కదా. ఇన్ కేసు నేను అక్కడ క్రియేట్ చేయడం మాన్యువల్ గా సపోజ్ FB60లోకి వెళ్ళి వెండర్ అండ్ ప్రోసెస్ నేను మాన్యువల్ గా నెంబర్ అనేది తెచ్చుకుంటాను, లేకపోతే అక్కడ డాక్యుమెంట్ సేవ్ అవుతుంది ప్రోసెస్. మన ఇష్టం, అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ పెట్టుకోవచ్చు, లేదు నాకు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ గానే పెట్టుకోవచ్చు. అది జనరల్ రియల్ టైమ్ సినారియోస్ లో ఎట్లా ఉంటాయి అంటే మాన్యువల్ గా ఉంటాయి, లేకపోతే అది మీ ఇష్టం. మీరు మాన్యువల్ లో కావాలంటే మాన్యువల్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OB-C7 ఓబీ డాక్యుమెంట్ టైప్ ఎంత నెంబర్ OB-A7 అలాగే ఆటోమేటిక్ గా పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ DR సో ఇక్కడ చూడు, ఈ ఆప్షన్ చూడు, ఎక్స్టర్నల్ అసైన్మెంట్. ఇలా టిక్ మార్క్ పెట్టామనుకో మాన్యువల్ గా తీసుకోవచ్చు. టిక్ మార్క్ తీసుకుంటే ఆటోమేటిక్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మనం ఇన్వాయిస్ పోస్ట్ మనం మాన్యువల్ గా నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. ఎస్ టిక్ మార్క్ పెడితే మాన్యువల్, టిక్ మార్క్ తీసేస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ 1 to 500 అది తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. 500 కాదు, మనం ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కొద్ది ఒకటో బిల్ అయిపోయింది, రెండో బిల్లు, మూడో బిల్లు ఆటోమేటిక్ గా తీసుకుంటది. అదే మనం ఇక్కడ 1 to 500 రేంజ్ ఇచ్చాము అంతే కదా. 500 అబోవ్ వెళ్ళలేదు. ఇన్ కేసు 500 అబోవ్ అయితే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ చేంజ్ చేయాలి. ఎస్, అదే టిక్ మార్క్ పెట్టామనుకో నువ్వు ఒకటో నెంబర్ ఇస్తావు, 1000 నెంబర్ ఇవ్వచ్చు, 2000 నెంబర్ ఇవ్వచ్చు, నీ ఇష్టం, ఏ నెంబర్ తీసుకోవచ్చు. మాన్యువల్ గా ఇచ్చేది కదా. ఓకే, అట్లా. మా రిమైనింగ్ వాళ్ళమా క్లియర్? ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ గైస్, అది ఓకే, డన్.